మహాలక్ష్మి శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు ఈ పూజ, ఈ రోజు మీరు చేసుకున్న పూజ అంతా కూడా చాలా విశేషమైన పూజ. ఎందుకంటే చంద్రుడు బృహస్పతి మేఘరాశిలో ఉండగా మీరు చేసుకున్నారు ఈ పూజ. చాలా గొప్ప పర్వతం కింద లచ్చేది, చాలా పర్వతం. ఎందుకంటే పర్వదినం నాడు ఈనాడు ఆ మహాలక్ష్మి పూజ చేస్తే ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి దయ సులభంగా లభిస్తుంది మనకు. ఎందుకంటే మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సులభంగా దొరుకుతుంది అనుగ్రహం అని అర్థం. అలాగే ఈనాడు శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకుంటే ఎక్కువ అనుగ్రహం సులభంగా దొరుకుతుంది. 360 రోజుల్లో చేసుకుంటే ఈనాడు విశేషంగా సులభంగా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి దయ అంటే నా ఇంట్లో ఎప్పుడు ఉండమ్మా, అమ్మ వసతి గృహే సర్వమాంగళ్య యుక్త సర్వమంగళప్రదమైన లక్షణాలతో నా ఇంట్లో ఎప్పుడు ఉండమ్మా. అభూతిని అసమర్థించా సర్వ నిర్ణయమే గృహాత్. నా ఇంట్లో అభూతి అసమృద్ధి లేకుండా చేయమ్మా. నా ఇంటి నిండా ఐశ్వర్యం అంటే ఎవరికి ఎంత కావాలో అడిగిన వాళ్ళకి ఇవ్వగలిగినంత శక్తి, ధనమే కాక అటువంటి మంచి బుద్ధి, ఇవన్నీ వ్యతిరేక గుణం, ఇవన్నీ నా ఇంట్లో నువ్వు ఉంటే నువ్వు నా ఇంట్లో ఉన్నట్టే. నా ఇంట్లో నువ్వు ఉంటే ఏమిటి? అప్పుడు నా ఇంట్లో ఉండటం కాదు, నీ ఇంట్లో నేను ఉన్నట్టు అవుతుంది. అప్పుడు అర్థం ఈ విధంగా నువ్వు ఆశ్రమించి ఉన్నావంటే నిజంలో నీవు పెట్టింది అన్న కథ నీ విషయంలో పడు ఇలా ఉంటుంది, నీ అధీనత ఉంటానమ్మా అని చెప్పడం అర్థం. అందుకని ఇలాంటి భావాలతో, అలాంటి భక్తితో ఇంతమంది తల్లులు అందరూ ఒక మాతో అమ్మవారిని పూజ చేశారంటే ఇది మన దేశానికి చాలా శుభాన్ని ఇస్తుంది. దేశంలో దారిద్ర్యము, ప్రమాదాలు, రోగాలు రాకుండా ఇంతమంది ఆడవాళ్ళు ఒక మాట స్త్రీలు కూర్చొని అమ్మవారిని పూజ చేస్తే దేశానికి చాలా గొప్పది. సత్రయాగాలు యజ్ఞం చేసిన దానికంటే కూడా వాళ్ళు మంత్రానికి ప్రాధాన్యత ఇస్తారు, శ్రద్ధ ఉంటుంది. ఇక్కడ మీరు భక్తి వచ్చింది, భక్తి వల్ల భగవంతుడు స్వరూపుడు అంటారు కదా మంత్రం కంటే కూడా. కాబట్టి మీరు చేసిన ఈ అమ్మవారికి ఈనాడు దేశంలో శాంతి, భద్రత, సముచిత భావన, అందరికీ కూడా సమానమైనటువంటి సుఖశాంతులు ఇవన్నీ మనకి లభిస్తాయి. మీరు చేసిన పూజ చాలా మహాయజ్ఞంతో సమానం. కాబట్టి మీ అందరినీ అభినందిస్తున్నాను, మిమ్మల్ని అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. శుభాకాంక్షలు చెప్తా అమ్మ దయ మీ అందరికీ, మీకు, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ ఇంట్లో పశువులకు కూడా సులభంగా అమ్మ దయ కలగాలని అమ్మని వేదికలో మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. శుభం భూయా శ్రీమాతృ ప్రసాద్ తిరదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శుభం.